అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బ్రిక్స్ కూటమి దేశాలను మరోసారి టార్గెట్ చేసిన ట్రంప్. బ్రిక్స్ తో పొత్తు పెట్టుకునే దేశాలపై ట్రంప్ 10% టారిఫ్ ప్రకటన. డాలర్కు ప్రత్యామ్నాయ భయమే అమెరికా అధినేతను వెంటాడుతుందా? అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బ్రిక్స్ దేశాలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా డాలర్ విలువను తగ్గించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని, బ్రిక్స్ కూటమి దేశాలపై 100% సుంకాలు విధిస్తానని పలుమార్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మార్చి నెలలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ డాలర్కు ప్రత్యామ్నాయంగా క్లారిటీ ఇచ్చారు. డాలర్కు ప్రత్యామ్నాయ కరెన్సీ ఆలోచన తాము చేయటం లేదని ప్రకటించారు. ఆ తర్వాత ఈ వ్యవహారంపై ట్రంప్ కాస్త సైలెంట్ అయ్యారు. కట్ చేస్తే బ్రెజిల్ వేదికగా బ్రిక్స్ సమ్మిట్ జరుగుతున్న సమయంలో మరో ప్రకటన చేశారు. ఈసారి బ్రిక్స్ అనుకూల దేశాలపై బెదిరింపులకు దిగారు. బ్రిక్స్ తో పొత్తు ఉంటే 10% అదనపు సుంకాలు తప్పవని హెచ్చరించారు. బ్రిక్స్ తో పొత్తు ఉంటే 10% అదనపు సుంకాలు తప్పవనేది ట్రంప్ ట్వీట్ సారాంశం. బ్రిక్స్ విధానాలు అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నాయన్న ఆయన అడిషనల్ టారిఫ్ విధింపులో ఎలాంటి మినహాయింపు ఉండబోదని స్పష్టం చేశారు. బ్రిక్స్ ను అమెరికా వ్యతిరేక కూటమిగా ఆయన ఎందుకు అభివర్ణించారో స్పష్టత లేనప్పటికీ ఎలాంటి మినహాయింపు ఉండదు అన్న మాటలు చూస్తే భారత్ను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే భారత్ కొన్ని సందర్భాల్లో అమెరికా అభిమతానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అమెరికా మన దేశానికి కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ఉదాహరణకు రష్యా నుంచి S-400 క్షిపణి వ్యవస్థ కొనుగోలు చేసినప్పుడు అమెరికా భారత్ పై ఆంక్షలు విధించలేదు. సో ఇప్పుడు భారత్ పైన 10% అదనపు టారిఫ్స్ తప్పవని అనుకోవచ్చు. మరోవైపు బ్రెజిల్ రియో డి జనీరో వేదికగా బ్రిక్స్ 2025 సమ్మిట్ జరుగుతున్నటువంటి వేళ ట్రంప్ నుంచి ఈ స్టేట్మెంట్ రావటం చర్చనీయాంశమైంది. తాజాగా బ్రిక్స్ దేశాలు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ పై దాడులను ఖండించాయి. అమెరికా యుద్ధ చర్యలు, వాణిజ్య ఆంక్షలు వంటి అంశాలపై అసంతృప్తిని వ్యక్తం చేశాయి. అంతేకాదు అమెరికా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్లను ప్రస్తావించకుండానే ప్రతీకార సుంకాలు, బెదిరింపులను ఖండిస్తూ రియో డి జనీరో డిక్లరేషన్ను విడుదల చేశాయి. ఇందులో బ్రిక్స్ నేతలు ఏకపక్ష టారిఫ్ విధానాలను తీవ్రంగా ఖండించారు. సుంకాలు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ట్రంప్ నిర్ణయాలు ప్రపంచ వాణిజ్య స్థిరత్వాన్ని ఇది దెబ్బతీస్తుందని హెచ్చరించారు. కట్ చేస్తే తన ట్రూత్ లో ఈ ట్వీట్ వేశారు ట్రంప్. కానీ ట్రంప్ పదే పదే బ్రిక్స్ దేశాలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? పశ్చిమ దేశాల డామినేషన్ తో నడుస్తున్న స్విఫ్ట్ కు చెక్ పెట్టే మాస్టర్ కార్డ్ ఇది. రష్యా బ్రిక్స్ సమ్మిట్ లో 500 రూబుళ్ల డిజిటల్ కార్డును ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ కార్డే దశాబ్దాల డాలర్ డామినేషన్ కు చెక్ పెట్టబోతోందని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. బ్రిక్స్ పే అనేది బ్రిక్స్ సభ్య దేశాలు అభివృద్ధి చేసిన వికేంద్రీకృత స్వతంత్ర చెల్లింపు మెసేజింగ్ మెకానిజం సిస్టమ్. ఇది యూరప్ స్విఫ్ట్, ఇండియన్ యూపీఏ లాగే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ బ్రిక్స్ దేశాల మధ్య ఆయా దేశాల స్థానిక కరెన్సీల ద్వారా చెల్లింపులను స్వీకరించడానికి, చెల్లింపులను చేయడానికి జాయింట్ వెంచర్. ఈ వెంచర్ను బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ 2018లోనే స్టార్ట్ చేసింది. బ్రిక్స్ పేకి సహకరించే బృందంలో బ్రిక్స్ వ్యవస్థాపక దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, అలాగే దక్షిణాఫ్రికా నుంచి ఆర్థిక, బ్యాంకింగ్, సాంకేతిక నిపుణులు ఉంటారు. దీంతో బ్రిక్స్ పే వరల్డ్ పాలిటిక్స్ లో తీవ్ర చర్చకు దారితీసింది. అప్పుడే ఈ వ్యవహారం ట్రంప్ దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా ఎన్నికల ప్రచారంలోనే బ్రిక్స్ సభ్య దేశాలపై బెదిరింపులకు దిగారు. అయితే డాలర్ నుంచి వైదొలగాలనే ఆలోచన లేదని, బ్రిక్స్ కరెన్సీ కోసం ప్రస్తుత ప్రతిపాదనలేవి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఎప్పుడో ప్రకటించారు. అయినా ట్రంప్ నమ్మటం లేదని ప్రస్తుత 10% టారిఫ్స్ వార్నింగ్ తో తేలిపోయింది. బ్రిక్స్ 2009లో ఏర్పాటైంది.
భారత్, చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, యుఏఈ, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. మొత్తం 11 సభ్య దేశాల కూటమి జనాభా ప్రపంచ జనాభాలో సుమారు 49.5% మందిని కలిగి ఉంది. ప్రపంచ జీడిపిలో సుమారు 40% వాటా కలిగి ఉన్నాయి. అంతేకాదు ప్రపంచ వాణిజ్యంలో సుమారు 26% వాటా బ్రిక్స్ దేశాలదే. ఒక్క ముక్కలో చెప్పాలంటే బ్రిక్స్ ఆల్రెడీ పవర్ఫుల్ కూటమిగా మారింది. ఇది మరింత విస్తరిస్తే ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవన్న ఆలోచనతోనే ట్రంప్ బ్రిక్స్ తో పొత్తు పెట్టుకునే దేశాలపై 10% అడిషనల్ టారిఫ్స్ ప్రకటించినట్లు కనిపిస్తోంది. మరి ఈ విషయంలో బ్రిక్స్ కూటమి దేశాలు ఎలా ముందుకెళ్తాయో చూడాలి.